వినాయక ఎస్టీ కాలనీలో 4 ఇల్లులు కాలిపోవడం జరిగింది. దాంట్లో కంప్లీట్గా వాళ్ళకి బట్టల దగ్గర నుంచి అసలు ఏ ఒక్క సామాను మిగలలేదు. కంప్లీట్గా కాలి బూడిదైపోయినాయి. ఇప్పుడే ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. బాధిత కుటుంబాలని ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళకి నిత్యావసర సరుకులు తలా 25,000 డబ్బులు ఇవ్వడం జరిగింది విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి కలెక్టర్ గారితో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఇల్లు కూడా ఎక్కడో దగ్గర ఏర్పాటు చేయడానికి రేపు కలెక్టర్ గారితో మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడైనా ఖాళీ ఇల్లులు ఉంటే వాళ్ళకి అవి అలాట్ చేయడమో లేకపోతే మాకు తిరిగి ఇల్లు కట్టుకోవడానికి ఇది యాక్చువల్గా అది ఒక ప్రైవేటు లేఅవుట్లో వాళ్ళు ఇక్కడ ఇల్లు ఏర్పాటు చేసుకొని ఉన్నారు. సో ఇక్కడ 12 ఇల్లు ఉన్నాయి మొత్తం. వీళ్ళకి ఎక్కడో దగ్గర నివాస స్థలం ఏర్పరిచేందుకు కలెక్టర్ గారితో అధికారులతో మాట్లాడి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. మేడం, కిట్కో ఇళ్ళ రూపంలో ఏమన్నా కానీ వీళ్ళకి ఏమన్నా సదుపాయం కల్పిస్తారా మేడం? మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఇది జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా. సో వీళ్ళకి ఇల్లు కోసం అప్లై చేస్తున్నాం మనం. ఆ ఇల్లు వచ్చేటప్పటికి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అసలు నివాసమే కాలిపోయింది. కాబట్టి అధికారులతో మాట్లాడి వాళ్ళకి అంటే ఒక్కొక్క ఇంట్లో వాళ్ళు 4-5 కుటుంబాలు ఉన్నట్టు ఉన్నారు. ఇక్కడ సుమారు 20 మంది దాకా ఉన్నారు అందరూ కలిపితే. సో వాళ్ళందరికీ ఏదో ఒకటి ఏర్పాటు చేయడానికి తప్పకుండా అధికారులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. గతంలో కూడా ఐటీడీఏ అధికారులు జాయింట్ కలెక్టర్ వచ్చినప్పుడు కూడా ఈ సమస్య తీసుకొచ్చారు. ఇప్పుడు రెండోసారి ఇక్కడ జరగడం అదే దానివల్లనే మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులతో మాట్లాడి సరైన నిర్ణయం ఈసారి తప్పకుండా తీసుకుంటాం.